ఇది సన్యాసి అయిపోయిన కారణం చేత బ్రహ్మచర్యం నుంచి అనుభవంలో లేనిది. ఇప్పుడు అనుభవంలో లేనిది అనుభవంలో ఉన్నట్లు మాట్లాడడం దోషం అవుతుంది. అందున ఎక్కడ వాదనలో ఎవరితో? సరస్వతీదేవితో. ఎట్లా ఈ మెలిక విప్పడం? వాదనకు ఒప్పుకున్నందుకు ఇబ్బంది వచ్చింది. అసలు మొదట మాటే లేదు ఇంకా. అందుకని నెల రోజులు సమయం అడిగారు. నెల రోజులు సమయం అడిగితే ఎలా ఈ సమస్యకి పరిష్కారం? అందుకని యోగ విద్య చేత శిష్యులతో కలిసి గగన మార్గంలో వెడుతున్నారు. ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు భగవంతుడే సత్పురుషులకి త్రోవ చూపిస్తాడు. అమరక మహారాజు అని ఒక మహారాజు గారు పరమపదించాడు. ఆయన శరీరాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఇంకా ఆ శరీరాన్ని కట్టెల మీద పెట్టి దహనం చేసేయాలి. ఆయన అంతఃపురకాంతలు భార్యలు 100 ఉన్నారు. ఆ భార్యలు మంత్రులు అందరూ చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. ఆయన ముందు రోజు రాత్రి వేటాడాడు. రాత్రిళ్ళు కొన్ని మృగాలు బయటకు వస్తాయని ఆయన రాత్రి వేటాడి బాగా డస్సిపోయి మూర్ఛలో మరణించాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. శంకరాచార్యుల వారు చూశారు. చూసి ఈ మహారాజుకి 100 భార్యలు ఉన్నారు, గొప్ప తేజోవంతుడుగా కనపడుతున్నాడు మరణించినా కూడా. కాబట్టి నేను ఈయన శరీరంలో ప్రవేశిస్తే ఉభయ భారతితో నేను ఏ విషయముల మీద చర్చ చెయ్యాలో వాటి మీద నాకు పరిజ్ఞానం కలుగుతుంది. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ స్పష్టంగా మాట్లాడవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ అనుభవాన్ని సిద్ధింప చేసుకుని మాట్లాడాలి. అయితే ఇక్కడ అనుభవాన్ని సిద్ధింప చేసుకోవడము అన్న మాట దగ్గరకు వస్తే ఆ అనుభవం అన్నది కలిగితే అది వదిలిపెడుతుందా? అది ఏమవుతుంది? రుచిగా మారుతుంది. రుచి వాసన అని 2 ఉన్నాయిగా. ఒకసారి ఏది అనుభవాన్ని పొందారో అది మళ్ళీ అనుభవించమని వాసన రూపంలో అడుగుతుంది. అప్పుడు నిగ్రహించిన దోషం రాలా మనసులో? అంటే పద్మపాదుల వారు అన్నారు, ఇది చాలా సాహసోపేతమైన విషయం చేస్తానంటున్నారు మీరు. మీ శరీరాన్ని వదిలిపెట్టి రాజుగారి శరీరంలోకి వెడతానంటున్నారు. మీరు మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టి మీ శరీరంలోకి వచ్చేసే వరకు మీ శరీరాన్ని భద్రంగా చూడమంటున్నారు పర్వత గుహలో పెట్టి. ఎందుకంటే ఆయనే ఒక పవిత్ర ప్రదేశం చూపించి, ఇక్కడ నేను పరకాయ ప్రవేశానికి శరీరం వదిలిపెట్టేసి రాజు శరీరంలోకి వెళ్ళిపోతాను, మీ అందరూ కూడా నా శరీరాన్ని ప్రతిరోజు చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ మీరు నిత్యకర్మలు చేసుకోవడానికి ప్రదేశం బాగుంది, మంచి ఫలవృక్షాలు నదీ ప్రవాహం ఉంది, అందుకని ఇక్కడ నిత్యకర్మలు చేస్తూ ఉండండి. నేను మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షములలో తెలుసుకోవలసినటువంటి కామకళా విలాసం తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తాను అన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన దాని మీద కూడా ప్రకరణం చేశారు. అని ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే పద్మపాదాచార్యులు వారు అడ్డొచ్చారు. మీరు ఎంతటి మహాపురుషులైనా ఇది లేనిపోని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే లోకంలో మహామహులు అటువంటి వాటికి ఒకసారి వశపడితే తప్పుకోవడం చాలా కష్టం. అందుకని మీరు సాహసం చేస్తున్నారేమో ఆలోచించండి. అందున సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఈ శరీరం వదిలిపెట్టి ఒకసారి ఆ శరీరంలోకి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తరువాత కానీ ఆగిపోతే, అలా ఎందుకు ఆగిపోతానో అని మీరు అంటారేమో. మీరు గురువులు, సర్వజ్ఞులు, మహాత్ములు, మిమ్మల్ని వ్యతిరేకంగా నేను మాట్లాడను. నా భయం